హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఓవెన్లోనే, అది కూడా స్టవ్ వెలిగించకుండా, ఒక్క చుక్క నూనె వేయకుండా ఓవెన్లోనే కరివేపాకు కారం పొడిని ఎంతో హెల్తీగా టేస్టీగా ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇదివరకు ఆల్రెడీ నేను కరివేపాకు కారం పొడి స్టవ్ మీద కూడా నేను చేసి చూపించానండి ఎలా చేయాలో అనేది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయితే తప్పకుండా ఈ వీడియో సజెస్టెడ్ కార్డ్స్లో అలాగే ఎండ్ స్క్రీన్స్లో తప్పకుండా వాచ్ చేయండి. ఈరోజు మనం ఓవెన్లో కరివేపాకు కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటో చూద్దాం పదండి. ఫస్ట్ కరివేపాకు కారపొడికి మనకి కావాల్సింది కరివేపాకు అండి. కరివేపాకు మనం ఎక్కువగా తీసుకుంటే చక్కగా మనకి పొడి కూడా ఎంతో వచ్చి చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం అసలైన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి అంటే, మనం ఇంగ్రీడియంట్స్ ప్రకారం మెజర్మెంట్స్ ప్రకారం చూడాలి అనుకుంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, పచ్చనిపప్పుని ఈ విధంగా తీసుకున్నానండి. అలాగే నెక్స్ట్ జీలకర్ర, అలాగే నెక్స్ట్ హల్దీ పౌడర్, అలాగే నెక్స్ట్ ఎండుమిరపకాయలు, అలాగే గార్లిక్ క్లోవ్స్ కూడా చక్కగా మనం తొక్క ఒలుచుకుని పెట్టుకున్నాం అనమాట. అలాగే మినపప్పు, అలాగే నెక్స్ట్ ధనియాలు అనమాట. చూసారు కదండి. ఇప్పుడు మనం మైక్రోవేవ్ ఓవెన్లో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మైక్రోవేవ్ ప్లేట్ మీద ఈ విధంగా నేను మినపప్పు వేసుకున్నానండి. అలాగే నెక్స్ట్ శనగపప్పు వేసుకున్నానండి. చూసారు కదా. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే, చక్కగా ఒకసారి నేను ఇలా ఈ విధంగా పరుస్తూ కరెక్ట్గా 1 minute 30 seconds టెంపరేచర్ పెట్టుకుని నేను మైక్రోవేవ్ చేస్తున్నానండి. చూసారు కదా. మీకు ఏ విధంగా నేను చెప్పానో అదే విధంగా మీకు నేను చూపిస్తున్నానండి. స్టవ్ వెలిగించకుండా, అలాగే ఒక్క చుక్క నూనె కూడా వేయకుండా మొత్తం కూడా ఈ ప్రొసీజర్ మొత్తం అంతా కూడా మైక్రోవేవ్ ఓవెన్లోనే జరుగుతుందండి. ఈ కారపొడి మొత్తం చూసారు కదా, చాలా చక్కగా మనకి ఇది ఫ్రై అయిపోతుందండి. మీరు టెంపరేచర్ కొంచెం ఎక్కువ తక్కువ అది మీరు అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే మాత్రం 1 minute 30 secondsకి చాలా మంచి స్మెల్, మంచి వేగుతున్న స్మెల్ కూడా వచ్చి చాలా బాగా సెట్ అయిందనమాట. సో ఇక్కడ నేను మిక్సీ జార్లో పోసేసుకున్నాను వాటిని. నెక్స్ట్ మళ్ళీ ప్లేట్ మీద ఏం చేస్తున్నాను అంటే, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, గార్లిక్ క్లోవ్స్, ఇంకా ధనియాలు అన్నమాట. ఇవి చాలా ఈజీగా వేగిపోతాయి కాబట్టి కరెక్ట్గా 25 seconds అండి, 20 to 25 seconds మాత్రమే మైక్రోవేవ్ చేశానండి నేను. చూసారు కదా. వీటిని కూడా ఒక్కసారి ఆ విధంగా పరిచి కరెక్ట్గా 20 to 25 seconds, అంతకన్నా ఎక్కువ చేయకండి. నాకైతే ఈ విధంగా సెట్ అయిపోయిందనమాట. చూసారు కదా. ఇప్పుడు మనం వీటిని కూడా మైక్రోవేవ్ చేద్దాం. చూసారు కదండి, మనం కంప్లీట్గా అన్నీ కూడా చక్కగా వేయించేసుకుని ఈ విధంగా మనం మిక్సీ జార్లో పోసేసుకుంటున్నాం అనమాట అన్నీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ మనం వేయాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే, ఇప్పుడు మనం వేయాల్సింది ఇందులో హల్దీ పౌడర్, అలాగే మీకు నేను సాల్ట్ కూడా చూపించలేదు కదండి. ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను చూడండి. 2 tablespoons కంప్లీట్గా నేను 2 spoons వేసేసానండి. ఈ విధంగా మీరు ఒక్కసారి చూడండి. అదిగో అదే మెజర్ తోటి నేను 2 tablespoons వేసాను అనమాట. కంప్లీట్గా 2 spoons వేసాను నేను ఆ విధంగా. అలాగే చింతపండు అండి. కొంచెం ఉప్పు పులుపు అనేది కొంచెం మీరు అటు ఇటుగా ఎక్కువ తక్కువ మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు అనమాట అక్కడ. సో కంప్లీట్గా అన్నీ వేస్తానండి. చింతపండు కూడా మీరు చూసారు కదా, ఈ విధంగా వేసుకున్నాను. వీటిని కొంచెం చల్లారనివ్వాలని పక్కన పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే, కరివేపాకుని తీసుకుని చక్కగా ఈ విధంగా ఒక్కసారి నీట్గా వాష్ చేస్తున్నానండి. ఒక 2 times బాగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక్కసారి ఒక క్లాత్ మీద పరిచి అటు ఇటుగా ఒక్కసారి తుడిచేసాను అనమాట. దాని తర్వాత వీటిని కూడా నేను మైక్రోవేవ్ చేస్తున్నానండి. జస్ట్ ఇవి కూడా ఒక 30 seconds to 1 minute అనుకోండి. ఒక 1 minute వరకు మీరు పెట్టారంటే సరిపోతుందండి. 1 minute అంటే 1 minute కూడా కంప్లీట్గా పెట్టక్కర్లేదండి. 30 to 1 minute కొంచెం మనకు ఆ మధ్యలోనే అయిపోతుంది. చూసారు కదా, చాలా డ్రైగా మనకి ఎంత బాగా పొడి పొడిగా ఉందో. సో కంప్లీట్గా వీటిని అన్నింటినీ మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. చూసారు కదా. మీరు టేస్ట్ సరిపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. సో పర్ఫెక్ట్గా మనకి చక్కగా కరివేపాకు కారపొడి ఎంతో కలర్ఫుల్గా, ఎంత బాగా, ఎంత టేస్టీగా రెడీ అయిపోయిందో మీరే చూసారు కదా. చాలా సింపుల్గా మైక్రోవేవ్ ఓవెన్లోనే ఎంతో చక్కగా కరివేపాకు కారపొడి, అది కూడా ఒక్క చుక్క నూనె వేయకుండా, అలాగే స్టవ్ వెలిగించకుండా ఎంతో చక్కగా ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా. ఈ కరివేపాకు కారపొడి చక్కగా ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం, అలాగే చక్కగా గారెలు, ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నింటిలో కూడా సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుందండి. అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఒకవేళ మీరు మైక్రోవేవ్ ఓవెన్లో చెప్పిన ఈ రెసిపీ కాకుండా ఇంకొక రెసిపీ కూడా ఉందండి, స్టవ్ మీద చేసి చూపించాను. సో ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బై ఫ్రెండ్స్, కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.